నమస్కారం, పీటీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ సురేష్. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. ఎమ్మెల్యే రఘురామరాజును కలిసిన సచివాలయ డిజిటల్ అసిస్టెంట్స్. అభివృద్ధికి కట్టుబడి ఉంటాం, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ఉచిత ఇసుక విధానం అభినందనీయం, తోట సీతారామలక్ష్మి. జనాభా నియంత్రణ సామాజిక బాధ్యత. వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో గల డిజిటల్ అసిస్టెంట్స్ మంగళవారం ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజును కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందులో సచివాలయం నందు డిజిటల్ అసిస్టెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు తెలియజేశారు. అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై కేంద్ర పెద్దలతో మాట్లాడతామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మంగళవారం మీడియాతో తెలియజేశారు. ఉచిత ఇసుక విధానం అభినందనీయం, తోట సీతారామలక్ష్మి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలియజేశారు. జనాభా నియంత్రణ సామాజిక బాధ్యత. జనాభా నియంత్రణ సామాజిక బాధ్యత అని ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశ జనాభాపై ఆధారపడి ఉంటుందని భీమవరం ఐఎంఏ అధ్యక్షులు బాలకృష్ణంరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ బ్రోచర్ను మంగళవారం ఆవిష్కరించారు. బాలకృష్ణంరాజు మాట్లాడుతూ, అధిక జనాభా గల దేశాలు అభివృద్ధికి కుంటుపడి అనేక ఇబ్బందుల్లో ఉంటాయన్నారు. జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా తర్వాత భారతదేశమే అని తెలిపారు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.